This conference will now be recorded. ఓకే. నేను జనరల్‌గా స్పార్క్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పానండి జనరల్‌గా మీకు? స్పార్క్ అంటే మనకి ఆర్‌డిడి అనేది క్రియేట్ చేస్తున్నాము. అదే విధంగా డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తున్నాము. అదే విధంగా డేటా సెట్స్ క్రియేట్ చేస్తామని చెప్పాను. ఓకే. సో మెజారిటీ వర్క్ అనేది మనం ఎక్కువ చేసేది ఏంటంటే ఆర్‌డిడిస్ అండ్ డేటా ఫ్రేమ్స్ అన్నమాట. ఓకే. సో నౌ డేస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఇస్ డన్ బై ద డేటా ఫ్రేమ్స్ ఓన్లీ. ఓకే. కానీ మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఆర్‌డిడిస్ అనేది అవసరం అవుతుంది అనమాట. అసలు ఆర్‌డిడి అంటే ఏంటి, ఆర్‌డిడి ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇవన్నీ అని తెలుసుకోవాలి మీరు. సో ఆర్‌డిడి అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి లాస్ట్ సెషన్స్ లో. ఏంటంటే ఆర్‌డిడి అంటే ఏంటంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అని చెప్తాం అనమాట. రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆర్‌డిడి బ్యాక్గ్రౌండ్ లో స్పార్క్ కోర్ అనేది ఒక ఇంజిన్ ఉంటుంది. ఇది జాబ్ షెడ్యూలింగ్, తర్వాత టాస్క్ అసైన్మెంట్స్, మొత్తం లోడ్ బ్యాలెన్సింగ్, మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ లో చేసేది. ఆర్‌డిడికి బ్యాక్గ్రౌండ్ లో స్పార్క్ కోర్ అనేది ఉంటుంది. దాని యొక్క మెయిన్ అబ్స్ట్రాక్షన్ వచ్చేసి మామూలుగా ఈ ఆర్‌డిడి అనేసి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. సో ఈ ఆర్‌డిడిని వాడుకొని మనం ఏం చేస్తామంటే అసలు ఆర్‌డిడి ఎప్పుడు క్రియేట్ అవుతుంది, అసలు ఆర్‌డిడి వల్ల అసలు ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఆర్‌డిడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో ఆర్‌డిడి అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే 2 టైమ్స్ క్రియేట్ అవుతుందండి. ఒకటి ఏంటంటే ప్యారలైజింగ్ అన్ ఎగ్జిస్టింగ్ కలెక్షన్ అండ్ రెఫరెన్సింగ్ ఏ డేటా సెట్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నమాట. అంటే మీరు ప్యారలైజింగ్ ఇన్ ఎక్స్టర్నల్, ఓకే, ఎగ్జిస్టింగ్ కలెక్షన్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ కలెక్షన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఉంది, లేకపోతే లిస్ట్ ఉంది, ఇట్లాంటిది మీకు ఒక కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ కానీ ఉంటే ఆ వేరియబుల్స్ ని మనం ప్యారలైజ్ కమాండ్ తో వాడుకుంటే అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఆర్‌డిడి అనేది క్రియేట్ అవుతుంది. సో అదే విధంగా మనకి హెచ్డిఎఫ్ఎస్ లో డేటా కానీ, లేకపోతే మీ లోకల్ సిస్టమ్స్ లో డేటా కానీ, లేకపోతే S3 లో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఒక ఫైల్ ని మనం రీడ్ చేసేటప్పుడు కూడా ఆర్‌డిడి అనేది క్రియేట్ అవుతుంది. అదే విధంగా ఇంకొకటి కూడా ఏంటంటే ఆర్‌డిడి క్రియేట్ అయింది, దాని మీద మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసినప్పుడు కూడా ఆర్‌డిడి క్రియేట్ అవుతుంది. సో బేసికల్ గా ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే టూ వేస్ క్రియేట్ చేస్తాము. వన్స్ ఆర్‌డిడి క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్‌డిడి క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసినప్పుడు కూడా ఇంకొక ఆర్‌డిడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా మీకు? అంటే ఇప్పుడు నేను చెప్తాను, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే R1 అని చెప్పేసి శివ అహ్మద్ అని పెడతాను. ఓకే. శివ అండ్ అహ్మద్ అని చెప్పేసి ఇట్లా రాస్తాను. I don't know why it is taking a lot of time there. ఇప్పుడు ఇది ఆర్‌డిడి క్రియేట్ అయిందా లేదా పైథాన్ క్రియేట్ అయిందా? పైథాన్ ఆబ్జెక్టా? హలో. అది పైథాన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందన్న. ఇప్పుడు చూడండి, R1 అని టైప్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే డేటా వచ్చిందా రాలేదా? చూపిస్తుందా వచ్చిందన్న. మీకు? కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, మనకు R1 అని టైప్ చేయడంతోనే ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది కదా. సో దీన్ని ఇక్కడ ఏందనంటే దీన్ని ఏమంటారమంటే ఆర్‌డిడి అనేది ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే ఉందో ఇది పైథాన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ పైథాన్ ఆబ్జెక్ట్ ని మీరు కానీ ఆర్‌డిడిగా కన్వర్ట్ చేయాలంటే మీకు కమాండ్ ఏం చెప్పానండి, ప్యారలైజ్ అనేది కమాండ్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి,
R1 క్రియేట్ అయింది. ఓకే, R1 క్రియేట్ అయితే నేనేం చేశాను, ప్యారలైజ్ కమాండ్ రాసేసుకొని ఓకే R1 అని రాశాను. ఇప్పుడు చూడండి, R2 టైప్ చేసి మన డేటా చూపించాలా లేదా? డేటా చూపించిందా? లేదన్నా. చూడండి, ఎందుకని? ఇక్కడ ఏం క్రియేట్ అయింది? ఇక్కడ చూడండి, ప్యారలల్ కలెక్షన్ కలెక్షన్ ఆర్డిడి క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఇది ఏంటంటే ఆర్డిడి అనేది క్రియేట్ అయింది అనమాట ఒక బ్యాక్గ్రౌండ్ లో. ఎప్పుడైతే మీరు ప్యారలైజ్ కమాండ్ కానీ వాడితే, ఎక్కడైతే మీరు ఈ కలెక్షన్ ఉందో R1 ఆబ్జెక్ట్ అనేది ఒక పైథాన్ ఆబ్జెక్ట్ మీద మీరు కానీ ప్యారలైజ్ కమాండ్ కానీ వాడితే, ఇప్పుడు ఈ R2 అనేది ఏమో క్రియేట్ అయిందంటే ఆర్డిడిగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ గా అయ్యేసి మెమరీలో అనేది స్టోర్ అవుతుంది జనరల్ గా. ఓకే, కానీ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్డిడిస్ అనేది ఏంటిదంటే లేజీ వాల్యుయేషన్ మామూలుగా క్విక్ గా మనకి డేటా ఇస్తుంటుందా? ఆర్డిడి అనేది లేజీ వాల్యుయేషన్ అంటారు. సో ఆర్డిడి అనేది లేజీ వాల్యుయేషన్ అంటే ఎందుకనంటే ఎప్పుడైతే మీరు ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తారో అది అప్పుడు ఏంటంటే జస్ట్ డిక్లేర్ మాత్రం అవుతాయి అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే డిక్లేర్ అయి ఉంటది. కానీ ఇది ఎప్పుడు డేటా చూపిస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు కలెక్షన్స్ ఎప్పుడైతే నువ్వు యాక్షన్స్ అప్లై చేస్తావో అప్పుడు మాత్రమే. యాక్షన్స్ అంటే కలెక్ట్ అని, కౌంట్ అని, సేవ్ యాజ్ టెక్స్ట్ ఫైల్ అని, తర్వాత టేక్ అని, ఒకేలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట మనకి. సో యాక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది ప్రాసెస్ చేసుకొని మనకి డేటా అనేది మనకి డిస్ప్లే చేస్తుంటది అనమాట. ఎక్కడ డిస్ప్లే చేస్తుంది మీకు డేటాని? మీకు డ్రైవర్ లో ప్రోగ్రామ్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. డ్రైవర్ అంటే ఎక్కడైతే మీరు ఇది రన్ చేస్తున్నారో పైస్పార్క్ కానీ ఏదైనా కానీ ఏదైతే మీరు రన్ చేస్తున్నారో ఆ మిషన్ ని మీరు ఏమంటారు, డ్రైవర్ అంటారు. ఓకే, సో క్లస్టర్ లో అంటే మనకి వర్కర్ నోడ్స్ అని, ఎగ్జిక్యూటర్స్ అని ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో దాంట్లో డేటా అనేది ఎప్పుడు స్టోర్ అవుతుంది అంటే మెమరీలోకి వెళ్ళినప్పుడు డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జిక్యూటర్ మెమరీలోకి డేటా అనేది స్టోర్ అవుతుంటది. ఓకే, అవన్నీ ఎట్లాగా ఏందనేది మీకు ఒక అది స్పార్క్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీకు జస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు R1 రాస్తే ఇది ఏంటంటే మెమరీలో అనేది ఆర్డిడి అనేది ఉంటది అనమాట. ఇది జస్ట్ ఏంటంటే మీ పైథాన్ ఆబ్జెక్ట్ అనమాట. కానీ ఎప్పుడైతే మీరు R2 ఈజ్ ఈక్వల్ టు SC డాట్ ప్యారలైజ్ R1 అని కానీ రాస్తే ఇదేమవుతుంది, R2 అనేది ఆర్డిడిగా క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఆర్డిడిలో ఉన్న డేటాను చూడాలి అని అంటే మీరు జస్ట్ ఒక యాక్షన్ అని చెప్పాను కదండి, ఏదన్నా సరే టేక్ అని, సరే టేకే తీసుకుందాం. సో టేక్ ఫస్ట్ రికార్డ్. ఓకే, శివ వచ్చిందా? సో ఈ విధంగా అదే విధంగా మొత్తం రికార్డ్ మీకు చూపించాలి. నాకు ఇట్లాగా ఫస్ట్ రికార్డే కాదు మొత్తం ఎంటైర్ డేటా చూడాలనుకుంటున్నాను. శివ అహ్మద్ వచ్చిందా? సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ డేటాలో ఉన్న డేటాని ఇవన్నీ మనం చూసుకున్నది. ఇప్పుడు ఈ R2 డాట్ కలెక్ట్ అని ఎక్కడ డిస్ప్లే అయింది, మనకు డ్రైవర్ లో డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను చూడండి ఒక పని చేస్తాను, R3 ఈజ్ ఈక్వల్ టు R2 డాట్ కలెక్ట్. ఇప్పుడు R3 అనేది పైథాన్ ఆబ్జెక్టా లేకపోతే ఆర్డిడి ఆబ్జెక్టా? పైథాన్ ఆబ్జెక్ట్. చూసారా, ఎప్పుడైతే మీరు ఈ యాక్షన్స్ అని అప్లై చేస్తారో అది ఆటోమేటిక్ గా మీకు పైథాన్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు యాక్షన్స్ అప్లై చేస్తారో దాని ఒక అవుట్పుట్ వచ్చేసి ఏమైందంటే పైథాన్ ఆబ్జెక్ట్ గా ఓకే కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఈ విధంగా మీరు అనేది ఎగ్జిక్యూషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆర్డిడిస్ అంటే ఈ విధంగా మనకి చేస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక డౌట్ అడగచ్చు, ఇక్కడ SC రాసావు, వాట్ ఇస్ ద SC అని. ఏంటిది SC అంటే? SC అంటే ఏంటంటే మనకి స్పార్క్ కాంటెక్స్ట్ అంటున్నాం అనమాట దాన్ని. అంటే మనకి ఇక్కడ రన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ నుంచి అంటే ఇది ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఉంది ఎవరు స్పార్క్ ప్రోగ్రామ్ అనమాట. ఈ స్పార్క్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే నీ యొక్క ప్రోగ్రామ్ కి ఇది ఎంట్రీ పాయింట్ అనమాట, నీ స్పార్క్ కి. ఓకే, సో ఈ స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ ప్యారలైజ్ అని రాసుకోవచ్చు. అదే విధంగా లేదనంటే
ఓకే స్పార్క్ డాట్ స్పార్క్ కాంటాక్ట్స్ డాట్ ప్యారలైజ్ అని కూడా రాసుకోవచ్చు. సో యాజ్ యువర్ విష్ అనమాట. కానీ ఎస్సీ అనేది ఆల్రెడీ మనకు అవైలబుల్ లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ ఎస్సీ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు కౌంట్ చెక్ చేస్తున్నారు. కౌంట్ అంటే ఏం చెప్పానండి? యాక్షన్ అని చెప్పానా? కౌంట్ టు టేక్. సో ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తుంది. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 రోస్ అని చెప్తుంది. ఓకే, సో ఇలాగా మనకి ఏవైతే మీరు చేస్తుంటారో ఇవన్నీ యాక్షన్స్ అప్లై చేస్తే అప్పుడు అది ఏంటంటే మనకి పైథాన్ ఆబ్జెక్ట్ గా క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా నాకు డేటా అనేది ఎక్స్టర్నల్ డేటా అంటే నా ఫైల్ లోకల్ సిస్టమ్ లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్ఎస్ లాగా అనుకోండి. ఇక్కడ చూడండి, నేనేం చేశాను, స్పార్క్ కాంటాక్ట్స్ డాట్ టెక్స్ట్ ఫైల్ అని రాశాను. సో ఇలా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఎస్సీ డాట్ టెక్స్ట్ ఫైల్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది మీ ఫైల్ లొకేషన్ అన్నమాట. సో ఈవెన్ నువ్వు బ్యాక్ స్లాష్ అయినా రాసుకోవచ్చు, ఫార్వర్డ్ స్లాష్ అయినా రాసుకోవచ్చు. కానీ కొన్ని సినారియోలు ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది వర్కౌట్ కావట్లేదు, బ్యాక్ స్లాష్ అనేది వర్కౌట్ వస్తుంది. ఓకే, సో ఏది చేసినా వర్కౌట్ అయ్యింది. సో అది వర్కౌట్ కాబట్టి ఇది వర్కౌట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదేం జరిగిందండి? ఇదేం క్రియేట్ అయిందా? ఆల్రెడీ క్రియేట్ అయిందా? అవునా? ఓకే, సో ఇక్కడ అర్థమవుతుందా ఎప్పుడు క్రియేట్ అయిందంటే ఆర్డిడి అంటే ఎప్పుడైతే మీకు ఉన్న కలెక్షన్ ఆబ్జెక్ట్ ని దాన్ని ప్యారలైజ్ చేస్తుంటారో అప్పుడు ఆర్డిడి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ ఫైల్ సిస్టమ్స్ ని మీరు రీడ్ చేసినప్పుడు ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఫైల్లో డేటాని మనం చూడాలనుకున్నా. కమాన్ గైస్, నౌ RDD is created. Now I want to see my data in this RDD. How can we do that? Tell me guys. Cheppu Shivareddy. Hello Shiva. RDD do dot collect అన్న. Dot collect. ఎవరు చెప్పింది? అహ్మద్ నువ్వు శివారెడ్డి? అహ్మద్ అన్న. శివ Collect. ఉన్నావా? పిచ్చి శివ. ఓకే, చదవ నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఈ డేటాలో ఉన్న ఈ ఆర్డీలో ఉన్న డేటాను చూడాలంటే ఏ విధంగా చూడొచ్చు? సో కలెక్ట్ యూస్ చేసుకుంటే ఎంటైర్ డేటా వస్తుంది. సో మన యాక్షన్స్ యూస్ చేసుకొని తీసుకోండి. టేక్ లేదంటే కౌంట్ నెంబరు లేదా కౌంట్ అంటే జస్ట్ కౌంట్ చేస్తుంది కానీ నాకు డేటా నెంబర్ ఆఫ్. సో కలెక్ట్ తీసుకుంటే వస్తుంది. సో ఇక్కడ వచ్చిందా కలెక్ట్? సో నా ఫైల్ ఏంటంటే హలో హౌ ఆర్ యూ, ఐఎమ్ గుడ్, హ్యాడ్ యువర్ డిన్నర్, ఐఎమ్ లెర్నింగ్ హడూప్. సో నా ఫైల్లో ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇలా విధంగా మీరు చెక్ చేసుకొని డేటాను చూసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ RDD లో ఉన్న డేటా అవుట్పుట్ ని నేను ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు సో వేరియబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ R5 is equal to ఓకేనా? సో R5 అని రాస్తే మొత్తం చూపించేస్తుంది. అర్థమవుతుంది? అప్పుడు కలెక్ట్ ఏం అవసరం లేదు. ఓకే, ఓకే. సో ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ లేకపోతే జనరల్ గా ఏంటంటే ఐ హ్యావ్ వన్ ఫైల్, ఐ హ్యావ్ వాంట్ టు రీడ్ దట్ ఫైల్ ఇన్ టు ద RDD. సో దెన్ యూ కెన్ సే బై యూజింగ్ స్పార్క్ కాంటెక్స్ట్ దట్ ఈస్ SC డాట్ టెక్స్ట్ ఫైల్ అండ్ యూ కెన్ మెన్షన్ ద పాత్ అండ్ ఇట్ విల్ గెట్ ద డేటా ఇన్ టు RDD అని మీరు చెప్పాలి. ఓకేనా? ఓకేనా.
సో ఇంకోటి అక్కడ ఫస్ట్ మనం ఎస్సీ డాట్ స్పార్క్ కాంటాక్ట్స్ డాట్ ప్యారలైజ్ ఇచ్చామునా, ఇక్కడ సెకండ్ ఆర్డిడి రీడ్ చేసుకునేటప్పుడు స్పార్క్ కాంటాక్ట్స్ డాట్ ఫైల్ నేమ్ ఇచ్చాము, టెక్స్ట్ ఫైల్ డాట్. సో రెండిటికి ఏదన్నా యూస్ చేసుకోవచ్చు లేకుంటే ఎలా అన్నది? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అదే కదా ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు అంటే ఈ రెండిటికి అది ఎస్సీ అనేది న్యూ వర్షనా లేకుంటే ఎలా అని? ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్ గా రాసాము స్పార్క్ కాంటాక్ట్స్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఆఫ్ పాత్ అని. యాక్చువల్గా ఏంటంటే స్పార్క్ కాంటెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందనంటే మనకు స్పార్క్ సెషన్ లో ఉంటది ఒక మెథడ్. ఓకే ఓకే, ఓకే సో దాన్ని మనము తీసుకొని వస్తున్నాం ఎక్కడి నుంచి, స్పార్క్ లో ఉన్న, అంటే స్పార్క్ అంటే ఇక్కడ ఏంటంటే స్పార్క్ సెషన్ అని ఓకే అర్థమవుతుంది. ఇక్కడ స్పార్క్ అంటే ఏంటంటే ఇది ఒక వేరియబుల్ గా సెట్ చేశారు. ఓకే, అవైలబుల్ యాజ్ స్పార్క్ అనమాట. ఈ స్పార్క్ అంటే మీనింగ్ ఏంటంటే స్పార్క్ సెషన్ అని. ఓకే, సో ఈ స్పార్క్ సెషన్ లో నుంచి స్పార్క్ కాంటెక్స్ట్ తీసుకొని స్పార్క్ కాంటెక్స్ట్ లో వచ్చేసి టెక్స్ట్ ఫైల్ అని తెచ్చుకుంటున్నాం మనం. ఓకే ఓకే, ప్యారలైజ్. ఓకే, టెక్స్ట్ ఫైల్ సో పైన వచ్చేసి ప్యారలైజ్ ఇచ్చాం కదనా, ఇక్కడ చూడు ప్యారలైజ్. ఓకే సి డాట్ అని రాస్తాం. అయిందా? ఓకే సేమ్ అయింది నాది. అది డాట్ డాట్ కలెక్ట్ వచ్చింది సేమ్ అవుట్పుట్. సేమ్ అవుట్. జనరల్ గా ఏంటంటే ఎప్పుడైతే మీరు స్పార్క్ అనేది రన్ చేస్తారో ఇక్కడ జనరల్ గా అయితే ఇక్కడ చూపిస్తుంది స్పార్క్ ఓకే కాంటెక్స్ట్ అవైలబుల్ యాజ్ ఎస్సి, స్పార్క్ సెషన్ అవైలబుల్ యాజ్ స్పార్క్ అని చూపిస్తుంది. ఓకే ఓకే, సో దట్స్ వై మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్యారలైజ్ అనేది ఎప్పుడు వాడుకోవాలంటే మీ కాడ పైథాన్ ఆబ్జెక్ట్ ఉందబ్బా, అంటే ఒక కలెక్షన్ ఉంది, అంటే ఓకే పైథాన్ ఆబ్జెక్ట్ అనేది ఉంది, దాన్ని ఓకే మీరు స్పార్క్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయడానికి ప్యారలైజ్ అనేది వాడతారు. ప్యారలైజ్ ఒక కమాండ్. ఓకే, ఓకే సో అదే విధంగా నీకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ రీడ్ చేయాలి, దాన్ని నువ్వు వాడుకోవాలంటే టెక్స్ట్ ఫైల్ అనేది అనమాట, ఎస్సీ డాట్ టెక్స్ట్ ఫైల్. అర్థమైందా కమాండ్స్? ఓకే అర్థమైంది నా. పైథాన్ ఆబ్జెక్ట్ ని ఓకే ఓకే ఆర్డిబి గా కన్వర్ట్ చేయడానికి ప్యారలైజ్ అనేది వాడతారు. ప్యారలైజ్. ఓకే, ఓకే అదే విధంగా మీరు ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ ని మీరు ఆర్డిడి గా మనం లోడ్ కన్వర్ట్ చేయడానికి. చేసుకోవాలనుకుంటే ఓకే టెక్స్ట్ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్ అనేది వాడతారు. క్లియరా? యా క్లియర్ నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమైంది, హోల్ టెక్స్ట్ ఫైల్స్ అన్నమాట. అంటే హోల్ టెక్స్ట్ ఫైల్ అనేది ఏం చేస్తుందనంటే ఇటు ఎంటైర్ రికార్డ్ అనే ఫైల్ అనేది ఒక సింగిల్ రికార్డ్ గా కన్వర్ట్ అయిపోతుంటది. సో ఇక్కడ ఏం చేస్తానంటే పెయిర్ ఆడిటీ అనేది క్రియేట్ అవుతుంటది. సో ఇక్కడ పెయిర్ ఆడిటీ అంటే ఏంటంటే కీ బీయింగ్ విత్ ద ఫైల్ పాత్ అండ్ వాల్యూ ఈస్ బీయింగ్ విత్ ద ఫైల్ కాంటెంట్. అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో మనకి కీ వాల్యూ బేస్డ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా కీ అనమాట. ఓకే, సో ఫైల్ పాత్ అనేది కీ, దీనికి సంబంధించిన వాల్యూస్ అని ఇక్కడ ఉంటాయి. అర్థమవుతుందా? సో పెయిర్ ఆడిటీ అని క్రియేట్ అవుతుంది. ఓకే కీ వాల్యూ పేరు. ఇది కీ, కీ అంటే మీ ఫైల్ పాత్. ఓకే
అండ్ ఈ ఫైల్లో ఏం డేటా ఉంది ఇదంతా వచ్చేసి మీ వాల్యూగా కన్వర్ట్ అయిపోద్ది. ఓకేనా? ఎస్ నా. ఇప్పుడు మనకి ఈ విధంగా నేను ఒక అరే క్రియేట్ చేసుకుంటే ఇది మొత్తం వచ్చేసి నేను ఆర్డీగా కన్వర్ట్ చేయాలంటే మన కమెంట్ చెప్పండి. వేరియబుల్ నేమ్ ఎస్సీ డాట్ ఎస్సీఆ ఆర్డిటి కన్వర్ట్ చేసుకోవాలి. ఎస్సీ డాట్ ప్యారలైజ్ పారామీటర్ డేటా. మనం చూడాలనుకుంటే 6 dot collect డేటా చూపిస్తుందా? ఎస్ నా. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు దాకా మనం ఏం చెప్తున్నాము, ఆర్డిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది పార్టిషన్ గా అవుతుంది, మల్టిపుల్ పార్టిషన్ గా డేటా లోడ్ అవుతుంది, ఆ పార్టిషన్ డేటా మెమరీలో స్టోర్ అవుతుంది. అసలు ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ అయ్యి ఉంటుందో మనం చూడాలి అనుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. సో అసలు డిఫాల్ట్ ఎంత, ద డిఫాల్ట్ ప్యారలిజం. ఓకే, ద డిఫాల్ట్ ప్యారలిజం వచ్చేసి ఇక్కడ 4. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి, నేను ఎంటీ ఆర్డిటీగో క్రియేట్ చేసుకుంటా. జస్ట్ ఎంటీ ఆర్డిటీ. దీని పార్టిషన్స్ ఎన్ని ఉంటాయి మనకి ఎలా తెలుస్తుంది? ఎన్ని క్రియేట్ అయ్యంటే ఎంటీ ఆర్డిటీ క్రియేట్ చేశాను. సో ఎంటీ ఆర్డిటీ క్రియేట్ చేశాం కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఒక లిస్ట్ ని ఎంటీ పెట్టేసుకొని నేనేం చేశానంటే 10 పార్టిషన్ గా క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి, అరే వాట్ ఇస్ దట్? Get number of partitions are not available. How come here? This conference Variable will name. now be recorded. సో ఇక్కడ ఎర్ర ఎందుకు వచ్చిందంటే నేను ఆర్డిడి అనేది తప్పిచ్చాను. ఓకే. సో ఆర్డిడి2 ఇక్కడ మనకి ఇచ్చింది, నేను ఎక్కడ ఇచ్చాను ఇది, ఆర్డిడి2 ఇక్కడ. ఓకే, ఆర్డిడి2 డాట్ అని చెప్పేసి మనం గెట్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేస్తే మనం ఇక్కడ ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ చేసాము, ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ చేసాము, 10 పార్టిషన్స్ క్రియేట్ చేసాము. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2 విషయాలు గమనించాలి. ఎప్పుడైతే మీరు
ఆర్డిడి డాట్ ప్యారలైజ్ అని చెప్పేసి మనం ఏదైతే ఇచ్చామో పైథాన్ ఆబ్జెక్ట్ ని డిఫాల్ట్ గా ఎన్ని పార్టీషన్స్ క్రియేట్ చేసాయండి? 4. 4 పార్టీషన్స్ క్రియేట్ చేసాయి. కానీ నేనేం చేశానంటే ఇక్కడ ప్యారలైజ్ అని చెప్పేసి 10 ఇచ్చాను. అంటే 4 పార్టీషన్ కి బదులు నేను 10 పార్టీషన్స్ క్రియేట్ చేసుకో అంటే మన చేతుల్లో ఉందన్నమాట. ఎన్ని పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి? 10 పార్టీషన్స్ 20 పార్టీషన్స్ 6 పార్టీషన్స్ అనేది యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనమాట పార్టీషన్స్ అనేది. అర్థమవుతుందా? సో సేమ్ మనకి ఆ? కస్టమైజేషన్. ఆ. డేటా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 6 పార్టీషన్స్ చేద్దాం. ఓకే, R6 డాట్ గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్. ఎన్ని వచ్చాయి? ప్రీవియస్ గా 4 ఉంది. ఓకే, నౌ ఇట్ ఈస్ 6. యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆల్సో. ఇక్కడ 6 వచ్చాయి, కానీ ఇప్పుడు నాకేం కావాలి? 3 కావాలనుకుంటున్నా. ఐ కెన్ డూ దట్. ఎన్ని వచ్చాయి? 3. అంటే మీకు మీకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ అన్న. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే, సి ఐ హ్యావ్ వన్ ఆర్డిడి, ఐ వాంట్ టు చెక్ ద హౌ మెనీ పార్టీషన్స్ ఆర్ క్రియేటెడ్ అని అడుగుతారు. సో అప్పుడు మీరేం చెప్పాలంటే, బై యూజింగ్ గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఓకే వీ కెన్ గెట్ దట్ పార్టీషన్ కౌంట్ అని చెప్పుకోవాలి. సో ఆల్సో యూ కెన్ ఆల్సో గెట్ లైక్ డిఫాల్ట్ పార్టీషన్. వాళ్ళు కూడా అడుగుతారు డిఫాల్ట్ గా ఎంత ఉంది అని అనుకుంటే, యూ కెన్ ఆల్సో చెక్ లైక్ బై యూజింగ్ what default parallelism. How? So just like sc dot default parallelism, then you can get the default parallelism. Okay, that is the default partition count, we can get that. అలా కాకుండా ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో ఆ ఎన్ని పార్టీషన్స్ క్రియేట్ అయ్యో బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకోవడానికి గెట్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. అర్థమవుతుందా? ఎస్ అన్న. క్లియరా? ఓకే. సో మనం అందరూ పార్టీషన్స్ అనేది మనం మాన్యువల్ గా కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ. ఓకే, సో ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ వన్ అనమాట. సో ఈవెన్ మనకి ఫైల్ ఉంది కదా, మనకి ఫైల్ తీసుకునేటప్పుడు కూడా మన పార్టీషన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటున్నాం అంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఫైల్ తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఒక 20 ఇస్తా. క్రియేట్ అయిందా? ఓకే, నౌ ఆర్డిడి డాట్ గెట్ నెంబర్ ఆఫ్ ఎన్ని వచ్చినాయి? 22 అంటే బ్యాక్గ్రౌండ్ లో అది ఫైల్స్ గజిబిజిగా తీసుకోవాలన్నట్టు. జనరల్ గా అయితే 20 ఇది తీసుకోవాలి. చూద్దాం ఎందుకని తీసుకుంటుందో చూద్దాం దాని సంగతి. ఓకే, సో ఎందుకు తీసుకుంటుందో అది కూడా చూడాలని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము జస్ట్ అసలు ఇది ఇచ్చేసి జనరల్ గా ఆర్డిడి డాట్ సేవ్ ఎన్ని క్రియేట్ అయింది ఇక్కడ? 2 క్రియేట్ అయింది. మామూలుగా ఆర్డిడి డాట్ గెట్ పార్టీషన్ చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2 ఉన్నాయి.
సో 2 పార్టీషన్స్ ఇక్కడ క్రియేట్ అయ్యాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పార్టీషన్ సైజ్ మెన్షన్ చేయలేము మనం ఎంత సైజ్ లోనే కావాలని. ఏమ్మా? పార్టీషన్స్ సైజ్ మెన్షన్ చేయలేము ఎంత సైజ్ లోనే కావాలని. పార్టీషన్ సైజు మనం మెన్షన్ చేయలేమా ఇంత సైజ్ లోనే నాకు ఒక పార్టీషన్ కావాలని. అది బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్ప్లిట్టింగ్ అయిపోద్ది డేటా. సో మెమరీలో ఓకే ఓకే అండి. డేటాని బట్టి అదే ఆటోమేటిక్ సైజ్ ఇస్తుందా? అదే మనం ఏదైతే పార్టీషన్స్ ఇస్తావో అవి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది అది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే అండి. ఓకే ఓకే. సో ఇంతవరకు డౌట్స్ ఉన్నాయండి ఆల్రెడీ మీకు? స్పెసిఫై చేస్తున్నాం కదా, మనం ఆల్రెడీ స్పెసిఫై చేయొచ్చు కదా ఇప్పుడు నాకు ఇన్నే కావాలనేసి ఆప్షన్ గానే ఉంది కదా. ఇంకే ఆ అబ్బాయి చెప్పింది నీకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే 10 నాకు పార్టీషన్స్ ఇన్ని ఇస్తున్నావు, పార్టీషన్స్ 5 partitions కావాలి అని. ఇస్తున్నావు. ఇన్ని పార్టీషన్స్ ఓకే. పార్టీషన్ ఒక్కొక్క పార్టీషన్ కి ఎంత సైజు డేటా కావాలనేది స్పెసిఫై చేద్దామని అడుగుతున్నాడు. అర్థం కాలేదా? ఓకే, పార్టీషన్ లోనే మళ్ళీ సైజ్. ఓకే అవును. ఓ- అది అదే బ్యాక్గ్రౌండ్ లో అదే డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ లో.